ఒంటల్లా తిరిగటి గంటేకే మెరుక ఒంటల్లా తిరిగటి గంటేకే మెరుక కారం వేస్తావా ఇప్పుడు ఇట్లా గట్లా రొచ్చు రొచ్చుకుంది ఎందుకు కారం కారం రొచ్చు రొచ్చు కంటే ఇప్పుడు నీళ్ళు పోసి పట్టింది నీళ్ళు పోసి పట్టింది పొడి పొడి ఉంటది కదా ఇక్కడ దుకాణంలో పొడి రొచ్చు రొచ్చుకుంది ఏంది కాదు మిరపకాయలు నానబెట్టి వీటిని మిక్సీలో పట్టింది మేమైతే ఇట్లా పిసుకుతాం అదే అదే ఏమన్నా అనుకోండి అనుకునేదండి అనుకునేదండి పడ్డది ఇట్నే ఈడియాకాలు తీయాలి ఇట్నే ఈడియాకాలు తీయాలి రమ్య పాస్ కావాలి ఓటు వేయాలి రమ్యనక అత్త కోడలు అందరూ కావ్య కావ్య ఉపేంద్ర అంటే కూడా ఎంతవరకు పోవాలి అండి ఈరోజు మేము నాటుకోండి పందాలతోనే ఓడిపోయి కలిసి వచ్చింది గెలిచి వచ్చింది కోడిపందు ఈ రోజు మేము కోసుకుంటున్నాం మంచిగా మసాలాలు గిసాలు వేసి దిట్టంగా మంచిగా రుచిగా వండుకుందాం అనుకుంటున్నాం కోస్తూ పోతున్నాం కోద్దాం అత్తమ్మగా కోద్దాం రెడీ రెడీ శుభ్రంగా ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి ముక్కలు మంచిగా ఇట్లా ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి మంచిగా మధ్య పెద్ద వరుస కోడి కాబట్టి ఇంత పొడుగున్నాయి బాగా ఇంత బారున్నాయి రెక్కలు చూడు ఎంత పొడుగున్నాయి మన బాయిలర్ కోడికి అయితే ఇంత పొడుగుండు ఇట్లా నాటుకొని కోసుకున్నాం ఇప్పుడు దీంట్లో మసాలాలు ఏమేమి వేయాలనో చూపిస్తాం చూడండి అది కేజీన్నర ఉంటుంది చికెన్ దాంట్లోకి ఎండుమిర్చి కారం నూనె ఉప్పు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేమో కొబ్బరి 2 ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డలు అవి వేసి మెత్తగా మిక్స్ చేసి పెట్టుకున్నా ధనియాల పొడి ఇక ఒక 3 టమాటాలు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి చికెన్ మసాలా పెరుగు కొత్తిమీర గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం స్టవ్ వెలిగించి కేజీన్నర చికెన్ ఉంది దానికి సరిపడా 200 గ్రాముల నూనె అది వేడి కాలేదా నూనె వేడైనాక వేసుకున్నాం వేడైంది నూనె ఇక దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా వేస్తాను ఇంకో ఒక చెంచా పసుపు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాలంతా వేసుకొని మంచిగా వేగేదాకా వేద్దాం ఉల్లిగడ్డలు కొబ్బరి అవన్నీ మెత్తగా మిక్సీ పట్టిన కదా ఇది కూడా ఇందులోనే వేసి మంచిగా వేగనియాలి పచ్చి ఉల్లిగడ్డలే ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల పులుసు అనేది మంచిగా చిక్కగా వస్తుంది కొబ్బరి పేస్ట్ ఉంటుంది మీరు కూడా వేసుకొని చూడాలి మేము ఎట్లా వండినా మీరు కూడా అట్నే వండుతా అంటే చిక్కదనం వస్తుంది గ్రేవీ లాగా మంచిగా చిక్కదనం వస్తుంది రుచి కూడా ఉంటుంది మనం మామూలుగా వండిన దానికును ఈ రుచి వేరే ఉంటుంది ఆ రుచి వేరే ఉంటుంది అదా కారం ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు నానబెట్టి మంచిగా మిక్సీ పట్టింది ఇట్లా వేసుకుంటే టేస్ట్ మంచిగా బాగుంటుంది ఏమేం చేస్తానో ఇలా ఉంటారు ఇగో ఊరి నుంచి తెప్పించినాం కదా అంటే నాటుకోడి ఇవాళ కోసినాం పుంజు సంక్రాంతికి కోద్దామని తెచ్చినాం తెచ్చి ఆ రోజు ఇక పతంగిలు ఎగిరేసుడు ఇక అంత ఎంజాయ్మెంట్ అంత మా వాళ్ళందరం ఎంజాయ్ చేసుకుంటుంది కోయలే ఇక మళ్ళీ ఈ రోజు కోసినాం ఒంటల్లది గతి గంటేకే మెరుక ఒంటల్లది గతి గంటేకే మెరుక నానా రుసులు తిన్న నాలికే కెరుక జనులాల పగులాల జిల్కలాలిక జనులాల పగులాల అన్నట్టు నాలుక కెరుకుంటది వంటలు మరి అదే ఒంటల్లా తిరిగటి గంటేకే మెరుక ఒంటల్లా తిరిగటి గంటేకే మెరుక
నానా రోజులు తిన్నా నాలిక కెరక జనులాల పగులాల వల జిల్కలాలిక జనులాల పగులాల అట్టట్లా తిరిగేటి అత్తకే మెరుక అట్టట్లా తిరిగేటి అత్తకే మెరుక కడుపు తగన్నది కన తల్లి కెరక జనులాల పగులాల జనులాల ప్రభులాల జనులాల పగులాల కూర అంటే మరి తింటే తెలుస్తుంది గంటకే వెరక కలుపుదానికి నాలుక కెరక అవునా కదా ధనియాల పొడి కొంచెం మళ్ళీ తాలింపులు వేసుకోవాలి తాలింపులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా ఇది కూడా మంచిగా వేగినాక ఇక చికెన్ వేసుకోవాలి కోసి పెట్టిన రెడీగా ఉన్న చికెన్ అవును చిన్నప్పటి నుంచి మా నాయన ఎప్పుడైనా కోళ్ళు చేను కాడ గాని ఇప్పుడు మనం పంట పండుతుంది పంట పండుతుంటే అక్కడ బాగా పొలి రావాలని కుప్ప మీద కోడిని కోసేది మిరప తోట మస్తు పండు కొయ్యాలంటే మళ్ళీ కోడిని కోసే మళ్ళీ ముట్టుకోది కొబ్బరికాయ కొట్టేది అట్లా ఇక కోస్తా అంటే ఊక చూసేది నన్నే పట్టుకోమనేది కోడిని పట్టుకోమంటే చూసేది ఇక నాకు అట్నే అలవాటైంది చిన్నప్పుడు బాగా చూసి 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 ఇక నాకు అలవాటైంది మంచిగా కోడిని కోసి ఆడ కాపుకొని మంచిగా ఒక తాటాకి ఇట్లా తీసి దాంట్లో పెట్టి ఇట్లా కట్టి కొස්සలు కట్టి ఇంటికి పట్టుకొని వచ్చేది కోడిని మేము అట్లా ఇప్పటికైనా ఇలా చికెన్ చేద్దామంటే కోడి తింటారా కోడి ఊరికి పోయినప్పుడు కూడా అదంతా పెద్ద తలకాయ నొప్పి అని చికెన్ వేసుకుందాం మేము అంటాం కానీ ఏం కాదు మీరు తింటే ఈ నాటుకోడిగా ఇక చూడు బొక్కలు పుంజు నాటుకోడి పుంజు పెద్ద పందెం పుంజు కాదు నాటుకోడి పందెం పుంజు ఉప్పు కూడా తగినంత వేసుకుందాం నేను అందాదేస్తా నేను చెంచా లెక్కను ఉంటుంది ఏం కాదు ముక్కకు పట్టాలి ఉప్పు నగరేనా మూత తీసి ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి ఇంకేలా ఏగుతుంది ఇప్పుడు నూనెలా మంచిగా ఒక పావు గంట దాకా మంచిగా మగ్గితే టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు మగ్గినాక మంచిగా నూనెలో ఫ్రై అయినాక కారం అవి వేయాల్సినవి వేస్తాం ఇప్పుడు కలిపి మూత పెడతాను ఎంత టైం పడుతుంది నాటుకోడి కదా ఒక గంట పడుతుందా గంట పడుతుంది ఉడకాలంటే గట్టిగా ఉంటుంది కొంచెం ఉడకాలంటే ఒక గంట సేపు అయినా ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో అయితే అర్ధ గంటలో అయిపోతుంది కుక్కర్లో అయితే బాగుండదు ఇట్లయితేనే బాగుంది ఎంతసేపు నాటుకోడి ఏడ తెచ్చినాక ఇక్కడ అంతా బయలుదేరి కోడైనా బయలుదేరి కోడి తింటుండ్రు బాగా దొడ్డుగా అవుతాను బయలర్ కోడి తిండి బాగా బయలర్ కోడి లెక్క బాగా ఇంత ఉంటారు బొట్టలు ఇంత నడవలేక వాకింగ్ అవుతున్నాయి అదే ఏం చేసినాం ఊరు నుంచి తెచ్చి ఇక ఇప్పుడు 10-20 రోజులు అవుతుంది తెచ్చి దానికి మంచిగా జొన్నలు మన రాగులు సద్దలు వేసి మేపుతున్నా మేపి ఇక దసరా ఈయన అన్నాడు మా కొడుకు అమ్మ సంక్రాంతి కోసుకుందాం ఉండదు అని చెప్పి అంటే సరే అని సాతే ఇక వీళ్ళు ఏం చేసి సంక్రాంతికి ఇక ఫంక్షన్ చేసారు అందరం కలిసి వండుకొని తిన్నాం ఇక ఈ చిన్న కూడా ఏం సరిపోతుంది అని అట్టే ఉంచినాం ఉంచి ఇక ఇప్పుడు నిన్న ఇవాళ కోద్దాం అని చెప్పి అంటే ఇక సండే నాడు కోసుకుందాం అమ్మ అన్నాడు అంటే సరే అని ఇక ఆడ జాతరగా తీసుకొని వచ్చిన ఇడికి వచ్చి కోసి వండుతాను కోసినాం మంచిగా పోతాం చేసుడు వచ్చు అక్క అత్తది నువ్వు ఎన్ని కోళ్ళు అంతే కొత్త ఆడ పెడతా నేనైతే వండి పనికొత్తా పోయి మీరు కారం వేసుకుందాం ఇప్పుడు కారం వేస్తావా ఇప్పుడు ఇట్లా గట్లా రొచ్చుకుంది ఎందుకు అక్క కారం రొచ్చు కంటే ఇప్పుడు నీళ్ళు పోసి పట్టింది పొడి పొడి ఉంటది కదా ఇక్కడ దుకాణంలో పొడి రొచ్చుకుంది ఏంది కాదు మిరపకాయలు నానబెట్టి వీటిని మిక్సీలో పట్టింది పడితే ఇట్లా రొచ్చున్నది అది తెలుగు అక్క మన తెలుగు తెలుగే వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం ఇంగ్లీష్ చదివిన వాళ్ళకు తెలుగే రాదు 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 ఇట్లా వేసిన కూర టేస్ట్ ఉంటది మంచిగా ఉంటది
అప్పుడు ముద్దలు ముద్దలు నూరు పెట్టుకునేది మరి మిరపకాయలు ఇప్పుడు ఎక్కడిది కారం పొడి తెచ్చుకుంటా బయలుదేరి పొడి తినుడా ఒక్కొక్కరు కలం వల్ల పడకుండా అవుడా కాదు ఒక్కొక్కరు ఇంత లావయ్యి పైన పని చెప్తే అయ్యో నా చదువు నువ్వు ఆంటీ నువ్వు మెట్లు గిట్ట మోసొత్తలేదంటారు ఇక పోయాం ఏమో సొత్తది గిట్లా వెనకట జొన్న తిన్నోళ్ళకు మరి ఇప్పుడు బయలుదేరి పొడి తిని సకల ముక్కలు పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు జొన్న అన్నం సద్ద కట్టక మరి మొక్కజొన్న కట్టక అవును అన్ని తినేటోళ్ళం మేమైతే అబద్ధాన్ని చెప్పటలే నేను నిజం చెప్తానా అవును నిజమే మేమైతే చిన్నప్పుడు జొన్న గట్ట తిన్నాం సద్ద గట్ట తిన్నాం ఇక మూత పెట్టుకుందాం కలిపి మంచిగా అంతా కలిసికట్టు పెట్టినా మళ్ళా కొద్దిగా వేద్దాం టమాటాలు కూడా పీసుకుందాం మన లెక్క కావాలని ఇప్పుడు మన కోడలు అనాలి అనాలి మన కొడుకొని పిస్తుండి మన కోడలు వండుతుంది అది ఇగో టమాటా ఇట్లా 2 టమాటాలు మంచిగా మేమైతే ఇట్లా పిసుకుతాం అదే అదే మరి ఏమన్నా అనుకోండి అనుకునేది అనుకునేది పడ్డది ఇట్నే ఈడియాకాలు తీయాలి రమ్యం పాస్ కావాలి ఓటు వేయాలి రమ్యన్కి అత్త కోడలు అందరూ కావ్య ఉపేంద్ర ఆంటీ సుధా వెనక వరకు పోవాలి చంద్రకళ కారం టమాటా వేసిన కొద్దిసేపు మగ్గేదాకా మూత పెట్టుకుందాం మళ్ళీ ఎసరు పోసుకోవాలి ఏ లేదు అసలుకే వేసి మరి ముక్కకు పట్టాలిగా అందరూ షేర్ చేయండి మంచిగా భోజనాలు పిలవాలి ఇంకా తగినంత ఇంకా ధనియాల పొడి మళ్ళీ దింపేటప్పుడు కొంచెం మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు పెరిగేసుకుందాం ఎసరు పోసుకుందాం ముక్కలు మునిగేదాకా పోసుకోవాలి ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకోవాలి ఇక ఎసరు పోసుకున్నాక ఉప్పు వేయాలన్నా మళ్ళీ ఉప్పు చూడేదన్నా నాటుకోడి పులుసు అంటే ఎట్లుండాలి మంచిగా కారం కారంగా ఘాటు ఘాటుగా ఇక చూడండి ఉప్పు చూద్దాం ఉప్పు కారం ఉప్పు కొంచెం వేయాలి ఉప్పు వేసుకుందాం మూత పెట్టి ఒక అర్ధగంట సేపు ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి ఎట్లుందో చూద్దాం కుతకుతలాడే చికెన్ ఒకసారి కలుపుకుందాం గరం మసాలా ఒకటి కొంచెం చిక్కగానే అయింది కదా మంచిగానే చిక్కగానే అయింది చిక్కగా మంచిగా ఇగో చూడు ఉడికిందాం చూద్దాం మసాలా వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం అంతలే మసాలా చికెన్ ఉడికిపోయింది మసాలా వేస్తున్నా ఇగో మంచిగా చిక్కగా అయింది మంచిగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని చూద్దాం ఇగో చిక్కగా అయింది పులుసు చూడు కొత్తిమీర వేసుకుందాం ఇగో కొత్తిమీర నిమ్మకాయ పిండుకుందాం ఒకటి ఒక ముక్క చికెన్ రెడీ అయింది అన్నం తిందాం చూడండి తింటున్నాం ఇప్పుడు ఎట్టుందో టేస్ట్ చేసి చెప్తాం కోడి నాటుకోడి బొక్క చూడండి ఎలా ఉందో మంచి ఉడికింది మొత్తం ఉడికింది మెలే ఉంది గంట అయితే పడుతుంది చాలా చాలా బాగుంది మీరు కూడా చేసుకొని వండుకొని తిని చూడండి
నాటుకోడి పులుసు ఎలా ఉంటుందో అప్పుడు తిన్నాక మేము ఎట్లా చేసినామో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచిగా ఉడికింది. కాకపోతే గంట ఉడకబెట్టాలి, లేదంటే కుక్కర్లో వేసుకుంటే మాత్రం ఇంకా కొంచెం తొందరగా ఉడుకుతుంది. మంచిగా ఉడుకుంది. నాటుకోడి తెచ్చింది ఈమెనే. చూడు ఇక నాటుకోడి పులుసు అయితే తగ్గలేదుగా. మంచిగా ఉంది టేస్ట్ అయితే, అసలు అన్ని కరెక్ట్ సరిపోయినాయి. టేస్ట్ మంచిగా ఉంది, ముక్క ఉడికింది మంచిగా, బ్రహ్మాండంగా ఉడికింది. మంచిగా ఉడికింది. అంటే మెత్త ఉడికిందో అసలు ఈ బగారన్నం నాటుకోడి పులుసు ఇట్లా ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా నాటుకోడి సంక్రాంతికి ఎంతమంది నాటుకోడిని తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా, మేమైతే కోసుకున్నాం కదా నాటుకోడిని, అదిరిపోయింది, మంచిగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మేము ముందుకు వస్తాం. బాయ్.